ఈరోజు మన 120 డివిజన్ కలెక్టర్ గారు అక్కడ వచ్చి డాక్టర్ బస్తి చంద్రశేఖర్ నగర్ అక్కడ వచ్చి వాళ్ళ భూమి అని ఒక మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చి మేడంకి చెప్తున్నారు. అది ఎంత నిజాం సార్ అది? ఓకే సార్, కంప్లైంట్ ఇస్తున్నారు కదా, అంటే ఆ ల్యాండ్ వాళ్ళదని ఇస్తున్నారా లేకుంటే ఏంటి సార్ అది? వాళ్ళ డాక్యుమెంట్ ఏమైనా చూపించారా మీకు? వాళ్ళ డాక్యుమెంట్ అది లేదు వాళ్ళది ల్యాండ్. ఓకే ఓకే, అంటే అది అంటే ఆ ల్యాండ్ ఎవరికి సంబంధించిందని చెప్తున్నారు? అతనికా లేకుంటే వేరే వాళ్ళదా? ఎవరిది ల్యాండ్ అని? లేదు, వాళ్ళదని కాదు. ఇది 2021లో యాక్చువల్ గా అన్వర్ సమీర్ అనే వ్యక్తులు ఇద్దరు కలిసి కోర్టుకు వెళ్ళారు, పిఎస్కి వెళ్ళారు. ఫస్ట్ అయితే నేను అది సంబంధించిన దాని డాక్యుమెంట్ మీకు చూపిస్తాను. 2021 జనవరిలో మార్చిలో 2021 మార్చిలో వీళ్ళు కోర్టుకి పిఎస్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇస్తారు, ఎక్నాలజ్మెంట్ దాన్ని. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నారంటే ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు కోర్టులో తెలుసుకోవాలని చెప్పేసి అన్నారు. అప్పుడు ఏమైందంటే విశ్వకర్మలో ల్యాండ్ అని చెప్పేసి ఏదైతే వీళ్ళ వాదన ఉందో నేను కొన్నా అని చెప్పేసి అంటున్నాడు. ఆయన కొనలేదు, అందరినీ మిస్గైడ్ చేస్తున్నాడు. కొంటే ఉంటే డాక్యుమెంట్ షో చేయమని చెప్పండి, మాది ఒకటే డిమాండ్ అండి. వాళ్ళు ఒక ఆయన కొని ఉంటే షో చేయమని చెప్పండి. అక్కడ ఏం చేశారంటే 21లో వీళ్ళు కోర్టుకి అప్రోచ్ అయిన తర్వాత, వాళ్ళు కోర్టులో వేసిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ కోర్టు నుంచి వీళ్ళకు 2022 వీళ్ళ ఫేవర్లో జడ్జిమెంట్ కాపీ వచ్చింది. వీళ్ళ ఫేవర్లో జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత అక్కడ నుంచి విశ్వకర్మలది ల్యాండ్కి సంబంధం లేదని చెప్పి జడ్జిమెంట్ కాపీ కోర్టు ఇచ్చింది. వచ్చిన తర్వాత ఇది విశ్వకర్మ ల్యాండ్ ఎట్లయితుంది? కాదు. అయినా వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత జనవరి 2023లో సరే ఇట్లా జరిగింది, ఏదో మాకు తెలుసో తెలియకో ఇట్లా మోసపోయినాం, ఏదైనా ఉంటే న్యాయం చేయండి అంటే వాళ్ళు విశ్వకర్మలు వచ్చి మా దగ్గర అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ ల్యాండ్ని మాకు ఆల్రెడీ అమ్మేశారు. ఎవరికి 800 గజాలు అని చెప్పి డిమాండ్ ఉందో 400 గజాలు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు మిగిలింది 400 గజాలే. వీళ్ళు 800 గజాలు అయితే ఉన్నారో 800 గజాలు కాదు, వీళ్ళు 400 గజాలు అని తేలిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఇక్కడ చూడండి, కోర్టు ఇట్లా బౌండరీ కట్టుకొని ఇది కోర్టు వాదనలో ఉన్నప్పుడు కౌన్సిలర్ గారు ఏ విధంగా కొనుక్కుంటారండి? ఇది ఇక్కడ మీకు కనబడుతున్నట్టుంది గూగుల్ వ్యూ, జనవరి 2022. ఇది జనవరిలో ఉంటే వీళ్ళు ఫిబ్రవరిలో కావాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫిబ్రవరిలో అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళకి 30 రోజుల డబ్బులు ఇస్తామని చెప్పేసి 90 రోజుల టైం పెట్టుకొని వీళ్ళ టైం దాటిపోయింది. 90 రోజుల టైం పెట్టుకున్న తర్వాత కూడా టైం దాటిపోయిన తర్వాత వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఫేక్ ట్యాక్స్ ని క్రియేట్ చేసింది వాళ్ళు. ఎవరు? వీళ్ళ విశ్వకర్మల వాళ్ళ దగ్గర చేసుకున్నారండి. ఇది ల్యాండ్ వాళ్ళదని విశ్వకర్మలు చెప్పినప్పుడు విశ్వకర్మలది 400 గజాలు 800 గజాలు కాదు అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆల్రెడీ. ఎవరికి ఇచ్చింది? ఈ సమీర్ అనేది ఆయన, అన్వర్ అనేది ఆయనకి ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా వాళ్ళు అక్కడి నుంచి ఒకటి వైదొలిగిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిన 400 గజాలు ఇమ్రాన్ దేశాయ్ అనే వాళ్ళకు వాళ్ళు అమ్ముకున్నారు. ఇక్కడ వీళ్ళకు మిస్గైడ్ చేసి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళు చేస్తున్నటువంటి పైన ఎంక్వైరీకి మేము ఎన్నిసార్లు పెడితే కౌన్సిలర్ కాబట్టి వాళ్ళని పక్కదోవ పట్టిస్తున్నారు, మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నా ఇప్పటిదాకా అధికారులు మా మీద రెస్పాన్స్ తీసుకోలేదు. మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా చేశామండి 2022లో కూడా 2023లో మేము ఎఫ్ఐఆర్ చేశాము. ఈ కాపీ కూడా మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ. ఎఫ్ఐఆర్ కాపీ 2023లో ఇది ఎఫ్ఐఆర్ కూడా జరిగింది వాళ్ళ పేర్ల మీద. ఇప్పటికీ ఇది పెండింగ్ లో ఉందండి. ఎందుకు? ఓకే, లోకల్ కౌన్సిలర్ కాబట్టి పెద్ద వాళ్ళు ఉండరు, నా వెనకాల ఏం దిక్కుంటారు కాబట్టి చేసుకుంటే చూసుకోబోయే లోకల్ గా ఉంటానని చెప్పేసి మాపై టార్గెట్ పెడుతూ బెదిరింపులకు పాల్పడుతూ ఇలాంటి చేస్తున్నా కానీ అధికారులు కానీ ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ తీసుకోలేదు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీ అయ్యింది. మేము ఒకవేళ ఫేక్ ఉంటే ఈ పార్టీకి మళ్ళీ ఎఫ్ఐఆర్ అయ్యేది. అర్థమైందా? మేము ఫేక్ గా లేమండి, అన్ని జెన్యూన్ గా ఉన్నాము. కావాలంటే అతను కొన్నాడు అంటున్నాడు కదా, ఆ డాక్యుమెంట్ షో చేయమనండి. ఎఫ్ఐఆర్ 4 ఉన్నారండి. ఒకటేమో ఇక్కడ లోకల్ కౌన్సిలర్ ఉన్నారు, ఇంకోటి రిజ్వాన్ అంటే ఆయన ఉన్నాడు, ఇంకోటి ప్రణీత్ అనేట ఆయన ఉన్నాడు, ఇంకోటి వీరు సింగ్ అనే 4 ఉన్నారండి మొత్తం. ఇందులో ఎందుకు ఉన్నారు అంటే ఫస్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళని కూర్చోబెట్టిన వ్యక్తి అందులో ఆధారాలు మేము పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినాం. ఇవన్నీ ఆధారాలు పిఎస్లో ఉన్నాయి. అది వాళ్ళు ఎంక్వైరీ చేసిన కాబట్టి పోలీసులు చూసుకుంటారు, దాంతో మాకు సంబంధం లేని విషయం. మేమైతే ఎఫ్ఐఆర్ అయింది ఆల్రెడీ, మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. వాళ్ళు తొందరలో పిఎస్ వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు జైలుకి వెళ్ళడం ఖాయం. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా విశ్వకర్మలకు మిగిలిన 400 గజాలు అయితే ఉందో ఇమ్రాన్ దేశాయ్ అనేట ఆయనకి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ 2023 జనవరిలో ఇది రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ అండి. ఇది మేము ఫేక్ అని చెప్పి అనట్లేదండి. కోర్టు జడ్జిమెంట్ 400 గజాలు కాదు అని ఇచ్చిన తర్వాత మిగిలిన 400 గజాలకి ఇమ్రాన్ దేశాయ్ కూడా
వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశారు. నేను కొన్నాను ల్యాండ్ నాది అన్నప్పుడు దానికి సంబంధించిన పత్రాలను చూపియండి. లేదనుకుంటే నేను కొన్నట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్ మాకు షో చేయండి. మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా మేము దానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, కాదనట్లేదు. కానీ మిస్గైడ్ చేసి అందరిని ఇచ్చేసి వాళ్ళు ఓన్లీ కాలం చెల్లిపోయినటువంటి అగ్రిమెంట్ తోని వాళ్ళు తిరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీడియా మిత్రుల ద్వారా నేనే అందరు అధికారులకు తెలియజేస్తున్నా. కాలం చెల్లిపోయిన డాక్యుమెంట్ తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు. వాళ్ళ కేసు ఓడిపోయిన తర్వాతనే వాళ్ళు ఎన్ఓసి కూడా ఇచ్చారు. మేము ఎన్ఓసి తీసుకున్నాం, అన్ని ఆధారాలతో మేము ఉన్నాం. మేము ఆల్రెడీ పిఎస్లో సబ్మిట్ చేసినాం, పిఎస్లో ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఏదన్నా దాన్ని విచారణ చేస్తున్నారు. మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం.